అభివాదము అని ఉంటుంది. అభివాదము అంటే పరిచయము చేసుకొనుట. ఎక్కడ పడితే అక్కడ అభివాదం చేయకూడదు. 10 మందిలోకి వచ్చి కూర్చుని ఉన్నాడు అనుకోండి, చుట్టూ జనం ఉండగా వచ్చి అభివాదం చేసి నమస్కారం చేయకూడదు. ఆయన ప్రశాంత చిత్తుడై ఉన్నప్పుడు, ఒక్కడే ఉన్నప్పుడు వెళ్ళి పరిచయం చేసుకుంటారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆత్రేయస అర్చనానస సావాశ్వాత్రయా ఋషేయ ప్రవరాన్విత ఆత్రేయస గోత్ర ఆపస్తంభ సూత్ర యజుశాఖాధ్యాయీ కోటేశ్వర శర్మ హంభో అభివాదయే అని ఒంగుని చెప్పాలి. అభివాదం చెప్తే ఎంత ఒంగుని చెప్పాలి అంటే 2 పాదముల ప్రారంభ స్థానముల యందు 2 కాళ్లతో పట్టుకోవాలి. అభివాదం అయిపోయాక చెవులు పట్టుకు చెప్తారు. ఇలా చెప్పి ఈ 2 పాదాలు పట్టుకుని మోకాళ్ళ వరకు చేతులు జరుపుతూ పైకి లేవాలి. లేచి నమస్కరించాలి ఇలా 2 చేతులతో. అప్పుడు అభివాదం పూర్తయింది అంటారు. అంటే పరిచయం చేసుకున్నాడు అని. అది అవకాశం ఉంటేనే చెయ్యాలి తప్ప ఎంతమంది మధ్యలో ఉన్నా అభివాదం చేయకూడదు. అది అభివాదము, సాష్టాంగము. ఒక్కొక్క చోట ఒక్కొక్క నమస్కారం. అన్ని నమస్కారాలు ఒకలా ఉండవు. నమస్కారం చేశాడు అంటే గుర్తేమిటో తెలుసా? నేల మీద పడితే ప్రణిపాతము అంటారు. స్వర్ణదండం కర్ర పడిపోయినట్టు పడిపోతాడు. అలా పడిపోయాడంటే నేను ఎంత కింద పడిపోవచ్చో అంత కింద పడిపోయాను, ఇంకా కింద పడ్డానికి ఏం లేదు, అంత కింద పడ్డాను. మీరు నిలబడిన వారు, నేను పడిపోయిన వాడిని, నన్ను మీరు పైకెత్తండి అని అడిగినట్టు. ఎవరు తన కాళ్ళ దగ్గరికి వచ్చి పడిపోయాడో వాడు వృద్ధిలోకి రావాలని భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యవలసిన కర్తవ్యం ఎవడి ముందు పడ్డాడో వాడి మీద ఉంటుంది. నమస్కారం పుచ్చుకోవడం అంత తేలిక కాదు. నమస్కారం పుచ్చుకోవడం పెద్ద బరువు. అంత జాగ్రత్తగా ఉండాలి నమస్కారం పుచ్చుకోవడం అంటే. కాబట్టి ఆ నమస్కారం చేసేటటువంటి విధానమునందు వినయము ఆవిష్కృతమవుతుంది. బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే వేదమును అభ్యసించుట. తాను ఏ వేదంలో పుట్టాడో, తాను ఏ సూత్రమునందు పుట్టాడో వాటిని గురించిన అవగాహన ఉండాలి. నోటితో చెప్పడం కాదు. ఆపస్తంభ సూత్ర అంటే నీ పెళ్ళి ఎప్పుడైంది, లేకపోతే మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడు చేశావో అని అడిగారు అనుకోండి, ఆపస్తంభ సూత్రులు ఎప్పుడు పెళ్లి చెయ్యాలని సూత్రాలలో చెప్పబడిందో అప్పుడే కూతుర్ని కన్యాదానం చేసిన వాడై ఉండాలి. అప్పుడు మానేసి వసంత ఋతువులో చేయడం మానేసి కార్తీక మాసంలో చేశానండి అన్నాడు అనుకోండి, వాడు ఎప్పుడూ చదవలేదు ఆపస్తంభ సూత్రాలని గుర్తు, ఉత్తిని నోటితో చెప్తున్నాడని గుర్తు. అభివాదం చేస్తే, ప్రశ్న వేస్తే జవాబు చెప్పేటట్టు ఉండాలి. కాబట్టి ఆ ఋషుల యొక్క జీవితాలు తెలుసుకుని ఉండాలి. అది సంతోషకారకం. వాళ్ళు వంశకర్తలు. బ్రహ్మయజ్ఞం అంటే స్వాధ్యాయం. వేదం చదువుకుంటాడు. అది యజ్ఞోపవీతం ఉండి గాయత్రీ మంత్రానుష్ఠానం చేసేటటువంటి వాళ్ళకి నిర్దేశింపబడింది శాస్త్రంలో. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. అందరూ ప్రభుత్వోద్యోగులే. ఒక ఆయన యూనిఫామ్ వేసుకుని పోలీసు, ఒక ఆయన డాక్టరు, ఒక ఆయన లైబ్రేరియన్నో. ఎవరు ఏం చేశారన్నది కాదు, ఎవరు చేసినా ప్రభుత్వ సేవకులే. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్తవ్యాన్ని వేదం ఇచ్చింది తప్ప ఒకరు ఎక్కువని కాదు, ఒకరు తక్కువని కాదు. నిజానికి ఒక్కొక్క కర్తవ్యాన్ని మోసేవాడి జీవితం చాలా కష్టంగా ఉంటుంది. అది తెలియకదేదో చాలా పెద్ద కిరీటం అనుకుంటూ ఉంటారు. కాబట్టి స్వాధ్యాయం, ప్రతిరోజు తను ఏ వేదంలో పుట్టాడో ఆ వేదానికి సంబంధించిన విషయాన్ని చదువుకునేటటువంటి విషయానికి బ్రహ్మయజ్ఞం అని పేరు. బ్రహ్మయజ్ఞం తర్వాత దేవయజ్ఞం అని ఉంటుంది. దేవయజ్ఞం అంటే దేవతలకి హవిస్సు ఇవ్వాలి. హవిస్సు అంటే అగ్నిముఖంగా ఇస్తారు. హోమగుండం అందులో అగ్నిహోత్రాన్ని వ్రేల్చి స్వాహ అంటూ నీతిని, ఆవు నీతిని, చిరు అంటారు హవిస్సుని, సమిధ 3 ఏకకాలంలో పడాలి. అగ్నిహోత్రంలో పడుకుంటే అగ్ని జ్వలిస్తూ ఉంటుంది. యథార్థానికి సనాతన ధర్మంలో ఉన్న మనందరం కూడా అగ్ని ఆరాధకులం. అందరూ అగ్ని ఆరాధకులే. అసలు నిజంగా నేను పరమ సత్యం చెప్పాలంటే చేయకపోతే తప్పండి అని ఒక్క మాట చెప్తే పోతుంది తప్ప సమర్థించుకునే ప్రయత్నం చెయ్యకూడదు. అగ్నిహోత్రం ఉండాలి ఇంట్లో. నిత్యాగ్నిహోత్రి కూడా ఉండాలి. భార్య యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటంటే అది నిధనం అయిపోకుండా కాస్త ఊకాది వేస్తూ ఉంటారు. ఆయన దగ్గర చదువుకుంటున్న శిష్యులు సాయంకాలం సమిధాదానం చేస్తారు. అమంత్రకంగా అందులో పడేస్తారు, ఓ సమిధ పడేస్తారు. గాయత్రి చేసుకుంటారు. వేదం అలా ఉండమని ఆశ్రమ నిర్ణయం చేసింది. ఆ అగ్నిని ఆరాధించి 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 చిట్ట చివరి శరీరం వదిలేస్తే ఈ అగ్నిహోత్రాన్నే పట్టుకెడతాడు కొడుకు.
మా నాన్న బ్రతికున్నంత కాలం నిన్ను ఆరాధించాడు, నీలో హవిస్సు వేశాడు. ఓ అగ్ని, మా నాన్నగారి శరీరాన్నే హవిస్సుగా వేసేస్తున్నాను. దీన్ని కాల్చక తీసుకెళ్ళక బాధపట్టకుండా భగ్గున కాల్చి దేవతలకి తీసుకెళ్ళిపో. ఇంతకుముందు ఆయన ఇచ్చిన హవిస్సు దేవతలకు ఇచ్చినట్టు ఆయనని దేవతలకు అప్పజెప్పేయమని కొడుకు మంత్రం చెప్పి అగ్నిహోత్రంలో వేస్తాడు. అంత పవిత్రంగా నడిచింది సనాతన ధర్మం, అంత పవిత్రమైన జీవనం చెయ్యమని చెప్పింది. కాబట్టి మనం చేసే దాంట్లో దేవయజ్ఞం అంటే దేవతలకి హవిస్సు ఇవ్వాలి. దీన్నే ధర్మచక్రం అంటారు. ధర్మచక్రాన్ని పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు, దేవతల్ని నిర్ణయం చేశాడు. వీళ్ళు దేవతలు, వీళ్ళకి అధికారం ఉంటుందన్నాడు. ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు, వాయువు గాలి ప్రభంజనం కాకుండా అందరికీ చక్కగా అందేటట్టుగా వీచేటట్టుగా ఉంటాడు. అలా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అధికారం ఇచ్చాడు. అగ్ని ప్రతి వాళ్ళింట్లో వంట చేయమన్నాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటుంది లింగపురాణం. ఆయన ప్రతి ఇంట్లో వంట చేసి పెట్టాలి. వంట బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడే ప్రతి ఇంట్లో. యజ్ఞం చేసినప్పుడు దేవతలకి హవిస్సు పట్టుకెళ్ళాలి. స్వధా శబ్దంతో చేస్తే పితృదేవతలకి కవ్యాన్ని పట్టుకెళ్ళాలి. అది అగ్నిహోత్రుడి యొక్క అధికారం. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అధికారాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు. ఈ దేవతలకి కడుపు నిండడం దేని మీద ఆధారపడుతుంది అంటే మనం ఇచ్చే హవిస్సు వాళ్ళు తింటారు. వాళ్ళ హవిస్సు తిని సంతోషించి వీడు మాకు హవిస్సు ఇచ్చాడురా అని వాళ్ళు వర్షం కురిపిస్తారు, మనని క్షేమంగా చూస్తారు. మనం ఇక్కడ పంటలు పండి సంతోషంగా జీవనం చేస్తూ దేవతలకి మళ్ళీ యజ్ఞం చేస్తాం. మళ్ళీ యజ్ఞంలో హవిస్సు దేవతలు తింటారు, మళ్ళీ ప్రసన్నులై మళ్ళీ మేలు చేస్తారు, మళ్ళీ యజ్ఞం చేస్తాం. యజ్ఞము దేవతలు, అనుగ్రహము మనుష్యుడు. యజ్ఞము దేవతలు, అనుగ్రహము మనుష్యుడు. ఇది ధర్మచక్రం. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది యజ్ఞము అనేటటువంటి క్రతువు కేవలము సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది, ఇక ఏ ఇతర విశ్వాసమునందు లేదు. అగ్నిముఖంగా స్వాహాకారంతో దేవతల్ని పిలిచి హవిస్సు ఇవ్వడం ఒక్క సనాతన ధర్మానికే చెల్లింది. దేవతలు ప్రీతి చెంది మనకి కావలసిన వాటినన్నిటినీ సమకూరుస్తారు. అందుకే ఆ యజ్ఞయాగాది క్రతువులు ఇక్కడొక్క చోటే చెయ్యాలి. భారతవర్షే భరతఖండే. ఇక్కడ జరిగితే ప్రపంచంలో ఉన్న అందరూ సంతోషంగా ఉంటారు. అందుకే ఇది పూజాగృహం, ఇది శక్తి కేంద్రం. ఇక్కడ పుట్టడం అదృష్టం. కాబట్టి యజ్ఞయాగాది క్రతువులను చేసి దేవతలను సంతోష పెట్టడం దైవయజ్ఞము అంటారు. దేవయజ్ఞము దేవతలని ప్రీతి చెందిస్తాడు. అందుకే పూర్వం ఒక పని చేసేవారు. అన్నం వండినటువంటి మొట్టమొదటి ఇంట్లో బ్రాహ్మణుడు ఎవరంటే, నువ్వు పిలిచి ఎవరికైనా అన్నం పెట్టావో పెట్టలేదో తెలియదు, నీ ఇంట తప్పకుండా వచ్చి అమ్మా నేను చేసి పెడతానని చెప్పి పంచె కట్టుకుని నీకు వంట చేసి పెట్టిన వాడు ఎవరంటే నీ ఇల్లాలతో కలిసి అగ్నిభట్టారకుడు. భట్టారక అన్న పేరు ఎక్కడైనా ఉంది అంటే పూజనీయుడు అని గుర్తు. లలితా పరాభట్టారిక, శృంగార భట్టారక, క్రోధ భట్టారక, అగ్ని భట్టారక, భట్టారక భట్టారిక. ఇది అన్నారు అంటే అర్థం ఏమిటంటే పూజించు అని. వెంటనే దాని అర్థం ఏంటంటే గౌరవించు అని. నువ్వు పూజ చేసుకుంటున్నావు, నువ్వు ఏవో చదువుకుంటున్నావు, నీ భార్య వంట చేస్తోంది, నీ భార్యకి తోడుగా వచ్చి నీకు అన్నం వండడానికి నీ ఇంట పని చేసిన బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడు. ఆయన వంట చేసి పెట్టాడు నీకు. అసలు నువ్వు తినేసి ఆయన్ని ఉపవాసం పెడితే నీ తేజస్సు క్షయం అయిపోతుంది. అందుకే పూర్వం నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో పొయ్యి మీద వంట చేసేవారు. అన్నం అంతా వండేసిన తర్వాత మా అమ్మగారు కొద్దిగా మెతుకులు పట్టుకుని కాస్త నెయ్యి వేసి దివిషద్వర్గము నీ ముఖంబునన సంతృప్తిగాంచు నీసుగాస్తవములంటూ అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసి నేతి మెతుకులు అగ్నిహోత్రంలో వేసేవారు. కనీసంలో ఒక్క మెతుకు నీతిలో ముంచైనా ముందు అగ్నిహోత్రుడికి ఇవ్వాలి. ఆయన మొదటి బ్రాహ్మణుడు. ఆయనకి పెడితే ఇంట్లో సద్బ్రాహ్మణుడు భోజనం చేసిన తర్వాత ప్రసాదాన్ని మిగిలిన వాళ్ళు తిన్నట్టు. అవమానించుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఉచ్ఛిష్ట నిరాకరణము. పెద్దలు తినగా మిగిలినది తాను తినాలి అంతే తప్ప పెద్దలతో కలిసి తాను తినేశాడనుకోండి, అప్పుడు ఇద్దరూ సమానంగా తిన్నారు, ఏం గౌరవం ఇచ్చినట్టు? గౌరవం ఏమి ఇవ్వలేదు. అంటే నువ్వు పూజార్హుడవు కావు అని చెప్పినట్టు. అప్పుడు సమపంక్తిలో తింటారు.
సమపంక్తిలో తినకుండా ఇంటికి వచ్చిన అతిథికి ముందు పెట్టి తరువాత తాను తింటాడు. అంటే బ్రాహ్మణోచ్ఛిష్టం, అగ్నిహోత్రుడి ఉచ్ఛిష్టాన్ని మేము తిన్నాం. గురువుగారు వచ్చారనుకోండి, గురువుగారు తిన్నాక తినాలి. గురువోచ్ఛిష్టం, ఆయన తినగా మిగిలింది. గురువుగారితో నువ్వు కూర్చుండిపోయావు అనుకో, కించిత్ దోషం, అంటే సహృదయం ఉన్నవాళ్ళు దిద్దుకుంటారని చెప్పడం అంతే. కాబట్టి అది ఏదో మెహర్బానీకి కాదు, మన సంస్కారం అంతే, మన గౌరవం, మనం అభ్యున్నతిలోకి రావడానికి మార్గం. ఎవరికో ఏదో వరగబెట్టామనుకోకూడదు మనం. కాబట్టి అగ్నిహోత్రుడు ఇంట భట్టారకుడై ఉన్నాడు, బ్రాహ్మణుడై ఉన్నాడు. ఆయనకి ముందు నీతితో ఒక్క మెతుకైనా ఇవ్వాలి. ఇస్తే నువ్వు నిత్యాగ్నిహోత్రం చేసినట్టు, రోజు యజ్ఞం చేసినట్టే నువ్వు. కాబట్టి అథవా ప్రతి వాళ్ళు యజ్ఞంలో పాలు పంచుకోవాలి. యాగం జరుగుతోంది అంటే పాలు పంచుకోవాలి. తమ ద్రవ్యం కొంత ఖర్చు పెట్టాలి. యాగశాలకి ప్రదక్షిణం చెయ్యాలి. వెళ్ళి చక్కగా అక్కడ నమస్కారం చేసుకోవాలి. ఎందుకని మీరు ఒకటి ఆలోచించండి. కోటేశ్వరరావు గారు మా ఇంటికి భోజనానికి రండి అన్నారు అనుకోండి, నేను మీ ఇంటికి భోజనానికి వస్తూనే విస్తర మీద పడిపోతానా? మీ ఇంటికి భోజనానికి వచ్చి కూర్చుంటానా? ముందు కూర్చుంటాను కదా, కాళ్ళు కడుక్కోండి అంటారు. నేను కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని నా లాల్చి విప్పి నా బనీని విప్పేసి నేను భోజనం చేయడానికి వీలుగా సిద్ధం అవుతాను. ముందు కూర్చుంటాను. తర్వాత ఇల్లాలు వడ్డిస్తుంది. ఆ ఇంటి ఇల్లాలు వడ్డించి రండి అన్న తర్వాత వెళ్ళి కూర్చుంటాను కదా, అప్పుడు కదా పరిశేచనం చేయడం. అంటే ముందు అక్కడ కూర్చున్నానా లేదా? యజ్ఞం జరుగుతోంది అంటే అన్నం తినడానికి దేవతలు అక్కడికి వచ్చి ముందు కూర్చుంటారా, కూర్చోరా? దేవతలు కూర్చుంటే లక్షణం ఏమిటో తెలుసా? మీరు ప్రదక్షిణం చేస్తే వాళ్ళు వరం ఇస్తారు. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? దక్షిణం అంటే మీకు కుడివైపు ఉన్నది అని గుర్తు. మనం ఎప్పుడూ ఎటుండాలంటే తూర్పు వైపు ఉండాలి. అంటే పూజ చేస్తున్నాడు అని లెక్క పెట్టి చెప్తారు. పూజ చేసేటప్పుడు మనం తూర్పుని చూడాలి. మనం తూర్పుని చూస్తాం కాబట్టి మన కుడి చేతి వైపు ఏది ఉంది? దక్షిణం ఉంది. అందుని ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏంటంటే నేను ప్రయత్నపూర్వకంగా నా కుడివైపు ఉంచాను అని గుర్తు. ప్రదక్షిణం చేస్తే దాని చుట్టూ నేను తిరిగినా అది నా కుడి చేతి వైపే ఉంది. అంటే అత్యంత పూజనీయమై అది నాకు గౌరవాన్ని తెచ్చిపెట్టగలదు, నాకు ఎంతో మేలు చెయ్యగలదు అని నమ్మితే ప్రదక్షిణం చెయ్యాలి. గురువుగారు అనుకోండి, గురువుగారికి ప్రదక్షిణంగా వచ్చి పూలమాల వేయాలి, చుట్టూ తిరిగి వచ్చి పూలమాల వేయాలి. అంతేకాని ఇలా వచ్చి ఆహారం వేసి వెళ్ళరు. నాకు వేయచ్చు, తప్పులేదు. మీ గురువుగారు కనపడ్డారనుకోండి, మీ గురువుగారికి తిన్నగా దండ వేయకూడదు. గురువుగారికి ప్రదక్షిణం చేసి దండ వేసి వెళ్ళిపోవాలి. అంటే ఆయనని కుడి చేతి పక్కన పెట్టుకుని చుట్టూ తిరుగుతారు. గుడికెడితే ప్రదక్షిణం, కుడి చేతి వైపు ఉంచుకుని చుట్టూ తిరిగి వస్తాడు. అలా ఉంచితే ఏంటంటే గౌరవం, దానికి సంతోషిస్తాడు ఆయన. యాగశాలకి మీరు ప్రదక్షిణం చేశారనుకోండి, దేవతల చుట్టూ తిరిగారు, ఇప్పుడు దేవతలు సంతోషిస్తారు. దేవతలకి లక్షణం ఏమిటో తెలుసా? వాళ్ళు వచ్చినా సంతోషించినా ఉత్తినే వెళ్ళరు. వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చేడతారు, అది వాళ్ళ లక్షణం. ఎందుచేత మీరు చూడండి, మహాభారతంలో ఆవిడ కుంతీదేవి సూర్యభగవానుణ్ణి పిలిచింది. ఆయన అన్నాడు ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళాలి, నేను వస్తే అలా వెళ్ళకూడదన్నాడు. అది దేవతా లక్షణం. ఆవిడంది నాకేం అక్కర్లేదు, ఉత్తినే పిలిచానంది. అలా కుదరదు. నువ్వు నన్ను చూసి అబ్బాయి ఎంత బాగున్నాడో, ఇలాంటి కొడుకుంటే అన్నావు కదా, పుచ్చుకో అని కొడుకునిచ్చి వెళ్ళిపోయాడు. ధూర్తతనంతో కాదు, అది దేవతా లక్షణం. ఇలా ఇవ్వాలి, లేకపోతే ఆయన దేవత కాడు. యాగశాలకి ప్రదక్షిణం చేస్తారు. అందుకే దేవతలందరికీ ప్రదక్షిణం జరుగుతుంది. ఆ ప్రదక్షిణం చేసి మనం యజ్ఞం చేస్తుంటే అక్కడ ఎంతో కొంత సహాయం చెయ్యాలి. ఏదో ఒక సహాయం. నీకు ఏదీ లేకపోతే కనీసం యాగశాలకి రాత్రి కాపలా పడుకోవాలి. అయ్యా నేను పడుకుంటానండి, ఏ కుక్కో లోపలికి వెళ్లకుండానని చెప్పాలి. అది అదృష్టం జీవితంలో. కాబట్టి దేవయజ్ఞం అంటే దేవతలకు హవిస్సు ఇచ్చేటటువంటి ప్రక్రియ, దాన్ని చెయ్యాలి. కాబట్టి అది దైవయజ్ఞం. మూడవది మనుష్య యజ్ఞం. మనుష్య యజ్ఞం అంటే అతిథి అభ్యాగతి అని ఇద్దరు ఉంటారు. అతిథి అభ్యాగతులు వచ్చారా ఇంటికి అని అడుగుతూ ఉంటారు. అతిథి అంటే మీరు పిలిస్తే మీ ఇంటికి వచ్చాడు. ఇవాళ తిథి నాడు వచ్చాడు, తిథి మారినాడు మీ ఇంట్లో ఉండడు ఆయన, ఆయన్ని అతిథి అంటారు. మీరు ఆయన్ని ద్వాదశి నాడు భోజనానికి రమ్మని పిలిచారు, ఆయన ద్వాదశి నాడు వచ్చాడు. ద్వాదశి నాడు వచ్చిన వాడు మళ్ళీ త్రయోదశి నాడు కూడా భోజనానికి రాడు, వెళ్ళిపోతాడు. ద్వాదశి నాడే భోజనం చేశాడు, త్రయోదశి నాడు ఆయన లేడు, వెళ్ళిపోయాడు. ఆయన అతిథి అంటారు. ఒక్క తిథి ఉండగా ఒకసారి తిని వెళ్ళిపోతే అతిథి. ఆయన్ని మీరు పిలిచారు రమ్మని,
ఆయన వచ్చాడు. ఇంకొక ఆయన్ని పిలవలేదు, కానీ ఆయన వెంట వచ్చాడు ఆయన. అందుకని ఆయన్ని అయ్యా మీరు భోజనానికి రండి అని మీరు పిలవలేదు, కానీ ఆయన వెంట వచ్చాడు. అందుకని ఆయన ఏం చేశాడు? రండి భోజనానికి వెడదాం అన్నాడు. ఇప్పుడు మీరు పిలవకపోయినా మీ ఇంటికి వచ్చిన వాడు అభ్యాగతి భగవత్ స్వరూపుడు. అప్పుడు ఏ విచక్షణ చేయకూడదు, ఏమీ ఆలోచించకూడదు, అందులో ఎక్కువ తక్కువ ఏది చూడకూడదు. అభ్యాగతి ఈశ్వర స్వరూపం, అతిథి ఈశ్వర స్వరూపం. అతిథి దేవోభవ. అతిథి అభ్యాగతి. ఒక గృహస్థు అంటే ఆయన ఇల్లు పండింది అని గుర్తేమిటో తెలుసా? అతిథి అభ్యాగతి ఆ ఇంటికి వస్తారు. అందున పరమభక్తి తత్పరుడైన వాడు అనుకోండి, ఆయన వచ్చి ఆ ఇంట ఉండి వెళ్ళిపోయాడు అనుకోండి, పరమేశ్వరుడు ప్రసన్నుడైపోతాడు. అందుకే ఊరకరారు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడు. భగవద్భక్తుడైన వాడు వచ్చి ఇంట్లో కూర్చుని కాసిన మంచినీళ్లు తాగి వెళ్ళాడా, ఆ ఇల్లు తరించిపోయింది. భగవంతుడు పరవశించిపోతాడు. ఒరేయ్ నా భక్తుడికి అన్నం పెట్టావురా, నా భక్తుడిని తీసుకొచ్చావురా, వాడు సుఖపడి వెళ్ళాడు రా అని పొంగిపోతాడు. అందుకే గడప దాటి లోపలికి రావాలి భక్తుడు. వీధిలో నించోపెట్టి మాట్లాడకూడదు. ఏ ఇంటి గడప భగవద్భక్తుడు దాటాడో ఆ ఇంటికి ఏదో శుభం కలుగుతుందని గుర్తు. కాబట్టి మనుష్య యజ్ఞం అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటుంది, అంటారు సుందరకాండలో. ఎటువంటి వాడు, ఎంత చదువుకున్నవాడు, ఎంత పూజార్హుడు అని సంబంధం లేదు. ఇంటికి అతిథి రావడమే గొప్ప. ఆయనకి అన్నం పెట్టడం అంటే అది సౌభాగ్య విశేషం, అది ఎంత అదృష్టమో. కాబట్టి మనుష్య యజ్ఞం, నీ ఆకలి ఎటువంటిదో ఆయన ఆకలి అటువంటిది. అన్నము ప్రాణధారకము, ప్రాణములు అన్నము వలననే నిలబడతాయి. ఆ ప్రాణములు నిలబెట్టినటువంటి ఘనత నీకు చెందుతుంది. ఎందుకంటే అన్నం పెట్టలేదనుకోండి శోషించిపోతాడు ఆయన. అన్నం పెట్టావు కాబట్టి ప్రాణం నిలబడింది. ఇప్పుడు నేను ఇవాళ ప్రసంగం చేస్తున్నానంటే నాకు మధ్యాహ్నం ఓ పుణ్యపురుషుడు అన్నం పెట్టాడు, ఆయన అన్నం పెట్టాడు కాబట్టి నేను ఉపన్యాసం చెప్తున్నా, లేకపోతే ఏం చెప్పను, ఇక్కడే పడిపోతాను. కాబట్టి అన్నం పెట్టాడు కాబట్టి ప్రాణాన్ని నిలబెట్టాడు, ప్రాణాన్ని నిలబెట్టాడు కాబట్టి నేను మాట్లాడాను కాబట్టి మీ అందరూ విన్నారు. ఇప్పుడు ఈ పుణ్యం అంతట్లో 6వ వంతు ఆయన ఖాతాలో వేస్తారు తీసుకెళ్ళి. అంత తేలిక కాదు అతిథి ఇంటికి రావడం అంటే, అంత తొందరగా దొరకదు. భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చి కూర్చుని తినడు, మిమ్మల్ని అనుగ్రహించాలనుకున్నప్పుడు అతిథి రూపంలో వచ్చి తిని పెడతాడు. అందున గురువు పరమ భాగవతోత్తముడు అతిథిగా రావడం అంటే జన్మ జన్మల పుణ్యం పండితే వస్తాడు, లేకపోతే రాడు. ఈశ్వర కృప కలిగితేనే వస్తాడు. నేను చెప్పట్లేదు, సాక్షాత్తు పురాణాలు చెప్పాయి, కావ్యాలు చెప్పాయి, వేదం చెప్పింది. కాబట్టి అతిథి ప్రయత్నపూర్వకంగా పిలిచి ఒకరికి అన్నం పెట్టడం అన్నది నేర్చుకోవాలి. నాకు హైదరాబాద్లో కొన్ని కుటుంబాలు పరిచయం. ఆయన జీవితంలో చేసింది ఒకటే, మధ్యతరగతి కన్నా కింది స్థాయిలో ఉండి కూడా వెతుక్కుని ఎవరినో ఒకళ్ళని తీసుకొచ్చి అన్నం పెట్టి వాళ్ళు కడుపు నిండా అన్నం తిని వెళ్ళిపోయాక ఆయన అన్నం తినేవాడు. ఇంట్లో ఇంకొకరు ఉన్నారనుకుని వండించేవాడు, అన్నం పెట్టి పంపేవాడు, అంతే. ఆయన మధ్యతరగతి కుటుంబం కన్నా కింద పేదరికానికి పైన ఉండేవాడు. ఆయన కొడుకు ఇవాళ ఎంతటి మహదైశ్వర్యవంతుడయ్యాడు. బిడ్డలు వృద్ధిలోకి వచ్చారంటే కారణం ఎక్కడుంటుందో తెలుసా? తండ్రి యొక్క హృదయం, తండ్రి మంచితనం, తండ్రి పెట్టిన పెట్టు అది కాపాడుతుంది పిల్లల్ని. ఏమో ఏ రోజున ఏ మహాత్ముడికి నువ్వు చేసిన ఏ ఉపకారం ఉందో అది కాపాడుతుంది బిడ్డల్ని. కాబట్టి ఆ స్థితిని కల్పించగలదు. అన్నం పెట్టడం అంటే ఓషధి, అన్నం పెట్టడం అంటే ప్రాణం నిలబెట్టడం. అతిథికి అన్నం పెట్టి తీరాలి, అది మనుష్య యజ్ఞం. ఇక పితృయజ్ఞం అని ఉంటుంది. పితృయజ్ఞం అంటే కష్టపడి తల్లి తండ్రి బిడ్డల్ని కంటారు, వాళ్ళు సుఖపడడం కూడా మానేసి ఆ పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొస్తారు. ఎన్ని ఆశలు పెట్టుకుంటారో, ఎంత తాపత్రయం ఉంటుందో. ఆఖరికి దంపతులుగా కలిసినటువంటి స్త్రీ పురుషులు భర్త అంటే విపరీతమైన ప్రేమ. ఆయన లేకపోతే ఇక ఆవిడికి జీవితంలో ఏవీ లేనట్టే. ఆమె లేకపోతే ఆయనకి యజ్ఞాధికారం పోతుంది. చిత్రం ఏమిటో తెలుసా? వాళ్ళిద్దరూ అంత అన్యోన్యంగా బతికినా వాళ్ళ శరీరం పడిపోయినప్పుడు వ్యానము వదలదు. వ్యానము అని ఒక వాయువు, అది శరీరాన్ని పట్టుకుంటుంది.
పట్టుకునేది విడిచిపెట్టదు. శిథిలమైపోయి పాడుపడిపోయిన మేడ మీద ఒకడు అట్ట కడతాడు, ఈ స్థలము ఫలానా వారికి చెందినది, ఇది వారి యాజమాన్యములో ఉన్నది, ఇది ఎవ్వరికి అమ్ముటకు కొనుటకు అధికారం లేదు అని బోర్డు పెడతాడు. అది పాడుపడిపోయిన ఇల్లు అయినా నాది అని బోర్డు పెట్టుకున్నట్టే ప్రాణం పోయాక కూడా శరీరం మీద వ్యామోహంతో పట్టుకుంటుంది ఒక వాయువు, వ్యానవాయువు అంటారు, అది వదలదు. అది ఎవరు చెప్తే విడిచిపెట్టేస్తుందో తెలుసా? కడుపున పుట్టిన కొడుకు వచ్చి కూర్చుని, పిచ్చి నాన్నగారండి పెద్దవారైపోయారు, శరీరం వృద్ధాప్యం పొందింది, అందులో ఉండి మీరేం చేసుకుంటారు నాన్నగారండి, ఇంకా అది మీకు పనికి రాదండి నాన్నగారండి, ఆ శరీరం విడిచిపెట్టేసి పితృదేవతా స్థానంలోకి వెళ్ళిపోండి, మమ్మల్ని ఆశీర్వచనం చేయండి, వదిలిపెట్టేయండి అని అడుగుతాడు మంత్రంలో. వదిలిపెట్టేస్తాడు తండ్రి, తల్లి వదిలిపెట్టేస్తాడు. కడుపున పుట్టిన బిడ్డలంటే తల్లిదండ్రులకు అంత ప్రీతి ఉంటుంది. తల్లి తండ్రి పోతే ఏడవని వాడెవడున్నాడో వాడిని నమ్మరాదు. నేను మీకు యథాలాపంగా అంటున్నాను అనుకుంటున్నారేమో, నేను బాగా గుర్తిరిగి చెప్తున్నా. తల్లి తండ్రి పోతే కంటి వెంట నీరు రాకపోతే వాడిని నమ్మడం ఇక మీ జీవితంలో చేయవద్దు. తల్లికి 99 ఏళ్ళు రానివ్వండి, తండ్రికి 100 ఏళ్ళు రానివ్వండి, వాళ్ళు శరీరం విడిచిపెట్టాలంటే ఏడిచిన వాడే కొడుకు. 60,000 సంవత్సరముల వయసు వచ్చిన దశరథ మహారాజు గారు శరీరం విడిచిపెడితే రామచంద్రమూర్తి గుండెలు బాదుకుని ఏడిచాడు. తండ్రి తండ్రి లాంటి వ్యక్తి జీవితంలో రాడు, తల్లి లాంటి వ్యక్తి జీవితంలో రాదు. తాను అన్నీ పోగొట్టేసుకున్న బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. ఆ కొడుక్కి జ్వరం వస్తే ఎవ్వరనరు లోకంలో, నా ఆయుర్దాయం కూడా నువ్వు పోసుకొని బ్రతకరా నాన్న అంటుంది అమ్మ. అంత మాట అనగలిగింది అమ్మ ఒక్కతే. తనకున్న సర్వస్వం త్యాగం చేసి కొడుకుకిచ్చి కొడుకు సుఖపడుతుంటే తాను సంతోషపడిపోతాడు. తాను సంతోషపడాలని కోరుకోడు, తను పెద్ద మేడ కట్టుకోగలడు, కట్టుకోడు. కొడుకు సంతోషంగా ఉండాలని కొడుక్కి ఇల్లు కొనిచ్చేస్తాడు. తండ్రికి ఉన్న గొప్పతనం అది. అటువంటి తండ్రి అటువంటి తల్లి శరీరాన్ని విడిచిపెట్టిన రోజు జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళకి తద్దినం పెట్టడం కొడుకు యొక్క ప్రధానమైన కర్తవ్యం. జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రికే నువ్వు తద్దినం పెట్టవే, వాళ్ళనే నువ్వు గౌరవించవే, నీతో స్నేహం కలిపిన నన్ను నువ్వు ఉద్ధరిస్తావా? నిన్ను నేను నమ్మనా? ఎలా నమ్ముతాను? తల్లికి తండ్రికి తద్దినం పెట్టని వాడితో నేను స్నేహం చేయనా? ఎలా కుదురుతుంది? ఒక్కనాటికి కుదరదు. తండ్రికి తల్లికి తద్దినం పెట్టి తీరాలి. కొంతమంది మెట్ట వేదాంతం మాట్లాడతారు, ఇక్కడ పెడితే అక్కడ అందుతుందా అండి, బ్రాహ్మణులు అన్నం తినడానికి ఇదో మార్గం కనిపెట్టారంటారు. నేను మీతో ఒక మాట చెప్తాను. నా కొడుకు బొంబాయిలో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను. నాన్నగారండి అర్జెంటుగా 10,000 కావాలన్నాడు. పోస్ట్ ఆఫీసుకు పట్టుకెళ్ళి 10,000 రూపాయలు మనీ ఆర్డర్ కట్టాను అడ్రస్ ఇచ్చి. పోస్ట్ మాస్టర్ 10,000 రూపాయలు తీసుకుని నాకు రసీదు ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ 10,000 రూపాయలు నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోయా వెళ్ళిపోలేదా? అడ్రస్ వెతుక్కుంటూ పట్టుకెళ్ళి మరీ 10,000 ఇచ్చేసి సంతకం పెట్టించుకుని నాకు మళ్ళీ పంపిస్తున్నారా? నువ్వు ఇక్కడ కట్టిన 10,000 రూపాయలే బొంబాయిలో ఉన్న నీ కొడుక్కి అందుతుంటే నువ్వు ఇక్కడ పెట్టిన అన్నం నీ తండ్రికి అందట్లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు పెట్టుకున్న వ్యవస్థ మీద నీకు నమ్మకమా? వేదంలో పరమేశ్వరుడు చెప్పిన దాని మీద అపనమ్మకమా? ఎంత అంధత్వంతో బతికేసినట్టు. తల్లికి తండ్రికి తద్దినం పెట్టని వాడి కన్నా కృతజ్ఞుడు ప్రపంచంలో ఇంకొకడు లేడు. పితృయజ్ఞం అంటే వాళ్ళు శరీరం విడిచిపెట్టిన తిథిని జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళకి తద్దినం పెట్టాలి. అమావాస్య తిథి నాడు తర్పణం విడిచిపెట్టాలి. మధ్యాహ్నం 12 గంటల వేళ వస్తారు పితృదేవతలు. కనీసం తర్పణం కూడా విడిచిపెట్టకుండా, బ్రాహ్మణుడికి సంభావన కూడా ఇవ్వకుండా, స్వయం పాకం కూడా ఇవ్వకుండా తాను ఉంటే 12 గంటల వేళ కనీసం 2 చేతులు 3 మాటలు ఇలా ఊపాలి. నాన్నగారండి ఏమనుకోకండి, నా దగ్గర ఇవాళ ఏమీ లేదు, పెట్టలేను, ఏమనుకోవద్దని 3 మాటలు ఇలా చేతులు, ఖాళీ చేతులు ఊపితే చాలు, వాళ్ళు సంతోషించి వెళ్ళిపోతారు. తప్ప కనీసం చేతులు కూడా ఊపకుండా ఉంటే వాళ్ళు ఏడుస్తూ వెళ్ళిపోతారు. ఇటువంటి దుర్మార్గుణ్ణి కన్నానని. కాబట్టి పితృయజ్ఞం, తల్లిదండ్రులకు తద్దినము పెట్టుట. ద్వాదశి నాడు తద్దినం పడితే పొద్దున్న భోజనం లేదు, అపరాహ్న భోజనమే. వేదం అంత ఔదార్యంగా మాట్లాడింది తల్లిదండ్రులకు తద్దినం పెట్టడం అంటే. శుభకార్యం జరుగుతున్నా సరే నాందీ దేవతలన్న పేరుతో వాళ్ళని పిలిచి ఆ ప్రాంగణంలో ఉండమని అడుగుతారు. వాళ్ళు సంతోషిస్తారు. కడుపున పుట్టిన బిడ్డలందరూ జ్ఞాతులు కలిసి తిరిగి ఆనందపడుతుంటే వాళ్ళు సంతోషిస్తారు వచ్చి. కాబట్టి
పితృయజ్ఞం, చిట్ట చివరిది భూతయజ్ఞం. భూతయజ్ఞం అని ఉంటుంది. మనం అన్ని ప్రాణులలో ఉన్నటువంటి వైభవాన్ని మనమే వాడుకుంటాం. అది మనుష్య ప్రాణికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. మన బుద్ధి చేత మనం అలా చేస్తాం. మీరు చూడండి, గొర్రెకి బొచ్చు ఉంటుంది, ఉన్ని. అది ఆ ఉన్ని చేత వెచ్చగా ఉంటుంది. మనం ఆ బొచ్చు కత్తిరించి తీసుకొచ్చి కోటు తొడుక్కుని మనం వెచ్చగా కూర్చుంటాం. ఏనుక్కి దంతం ఉంటుంది, కోసి తెచ్చి బొమ్మ చేసుకుంటాం. గుర్రం పర్వతం మీద పరిగెడుతుంది, దాని మీద ఎక్కి పర్వతాలు దాటుతాం. పక్షి ఆకాశంలో వెడుతుంది, మనం విమానం ఎక్కి ఆకాశంలో వెడతాం. నదిలో సముద్రంలో చేప పరిగెత్తాలి, మనం ఓడ వేసుకుని సముద్రాన్ని దాటుతాం. జింక చర్మం ప్రశస్తంగా ఉంటుంది, తోలు ఒలిచి తెచ్చి వేసుకు కూర్చుని జపం చేస్తాం. ప్రపంచంలో ఏ ప్రాణి ఎందు ఏ విభూతి ఉందో దాన్ని మన కోసం వాడుకుంటాం. కుక్కకి రాత్రి తెలివిగా ఉండి ఎవరైనా వస్తే అరవడం అలవాటు. పట్టెడు అన్నం పెట్టి రాత్రి గొలుసు విప్పి లోపల మనం పడుకుంటాం. కుక్క కాపలా కాసి ఎవరైనా వస్తే భౌవన ధరిచి మన ఐశ్వర్యాన్ని కాపాడుతుంది. సమస్త ప్రాణులలో ఉన్న తేజస్సుని మనిషి ఒక్కడే వాడుకుంటాడు. ఇంకొక ప్రాణిలో ఉన్న తేజస్సుని రెండవ ప్రాణి వాడుకోదు. ఆకలేస్తే తింటుందేమో కానీ దాని దంతం పట్టుకెళ్ళడం, పులి గోరు పట్టుకెళ్ళి మెళ్ళో వేసుకోవడం ఇవి చెయ్యవు. ఒక్క మనుష్యుడే అన్ని ప్రాణులలో ఉన్న తేజస్సుని తన కొరకు వాడుకుంటాడు. ఆ మనుష్యునకు ఒక కర్తవ్యం ఉంటుంది, భూతయజ్ఞం. తనొక్కడే తిని ఉండడం కాదు, బలి పెట్టారు అంటారు. ఇంట్లోంచి ప్రయత్నపూర్వకంగా ప్రాంగణాన్ని దాటి వెళ్ళమని చెప్పింది వేదం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.